హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం లోగో ఒకటి తీసుకొని లోగోకి ఫైర్ టెక్స్ట్ కానీ లేదా ఫైర్ క్రాకర్స్ కానీ ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లోగో అయితే ఇలా తీసుకున్నాము. ఒకటి లోగో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పిఏ అని టైప్ చేయండి, పార్టికల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, బీబీసీ పార్టికల్స్ లో బీబీసీ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లి ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా. ఈ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పార్టికల్ ఇల్యూజన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎలాగ ఓపెన్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే మనం లోగో తీసుకున్నామో ఆ లోగోతో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డిఫ్లెక్టర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ అయితే తీసుకోవచ్చు. నేను జస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి అయితే వచ్చింది నాకు. ఇక్కడ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుతుంది. స్పేస్ బార్ పట్టుకొని మీరు కిందకైతే డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ థిక్నెస్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ లో ఇక్కడ థిక్నెస్ ని కొంచెం పెంచండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ మీకు చూడండి మధ్యలో ఒక లైన్ లాగా కనబడుతుంది. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి మీరు గనక ఆల్ట్ పట్టుకున్నారు అంటే, కొంచెం జూమ్ చేస్తున్నాను, స్పేస్ బార్ పట్టుకొని మౌస్తో కిందకైతే డ్రాగ్ చేయండి. చూడండి, ఆల్ట్ పట్టుకొని దాని మీదకి వెళ్ళంగానే చూడండి ఒక యాడ్ బటన్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, తీసుకున్నాను నేను దీన్ని. చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకెళ్తున్నాను నేను. ఎఫ్ కొడితే ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది కదా,
ఓకే, మొత్తం అయిపోయింది. ఇక్కడ మనకి ఎఫ్ ప్రెస్ చేశాను, జస్ట్ ఒకటే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఒకటి పెట్టుకున్నాము. ఒకటి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎన్ని అయితే పాయింట్స్ తీసుకున్నామో ఆ పాయింట్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది, అంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత రిఫ్లెక్టర్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి సూపర్ ఫైర్ వర్క్స్ పార్టీ అని కనబడుతుంది కదా. అది అదే కాదు, మీరు మీ ఇష్టం వచ్చింది ఇంకేదైనా తీసుకోవచ్చు. దాని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి, ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఒక్కసారి దాన్ని ప్లే చేసి అయితే చూడండి. ఓకే, దీనికి తగిలి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ మీకు, ఆ డిఫ్లెక్టర్స్ కి తగిలి రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీకు. ఓకే, అలాగే ఇది కాకుండా ఇక్కడ నాకు నేను తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ లో చూడండి, ఇక్కడ నాకు షేప్ లో ఏరియా అని కనపడుతుంది. ఏరియా కాకుండా పాయింట్ అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. అంటే పాయింట్ ఎక్కడైతే ఉందో దాని నుంచి ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూడండి, దాని లోపలే వస్తుంది మీకు. ఓకే, ఇంకెక్కడ రావట్లేదు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ అలాగే లైన్ అని కనబడుతుంది కదా, ఈ లైన్ తీసుకోండి. చూడండి, ఇది లైన్ అన్నప్పుడు ఇలా వచ్చింది కదా, ఎస్కేప్ ఇస్తున్నాను, మళ్ళీ అప్లై చేద్దాం. దానికి డబుల్ క్లిక్ చేశాను, ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో నాకు పాయింట్ అనేది ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం పైకి జరుగుతున్నాను. ఓకేనా, ఇలా జరిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీస్ లో షేప్ లో లైన్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి నాకు లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి, మనకి రిఫ్లెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైనా చేసుకోవచ్చు, లేదా లోపల కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ గా కనపడేటట్టు. ఇప్పుడు చూడండి, ఆ లోగో ఎక్కడైతే ఉందో దాని చుట్టూతో మనకి వస్తున్నట్టు కనబడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఎస్కేప్ అనండి. ఓకే, ఫైనల్గా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్ అనండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చూడండి, దాని చుట్టూతో మనకి ప్లే అవుతూ ఏదైతే ఫైర్ ఉందో దాని నుంచి మనకి కిందకు పడుతున్నట్టు కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ ప్రాజెక్ట్, లోగో 1 అని పెడుతున్నాను, సేవ్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్ లోగో 1. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఫైల్ రెండర్ ప్రాజెక్ట్ కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ మీకు లోగో అని కనబడుతుంది కదా, లోగో 1 అని కనబడుతుంది కదా. ఓకే, స్టార్ట్ రెండర్ అనివ్వండి. ఏం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ అయితే మీకు చక్కగా క్లారిటీగా కనబడుతుంది, దాని చుట్టూతా ఫైర్ వర్క్స్ జరుగుతున్నట్టు. ఓకే, ఓకే, అయిపోయిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే రెండరింగ్ ఇచ్చున్నారో చూడండి, ఇదే కదా లోగో 1 కదా మీరు ఇచ్చింది, దాన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు
జస్ట్ దీన్ని అయితే ఆఫ్ చేయండి. లేదా క్లియర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా? కాకపోతే సైజ్ కొంచెం డిఫరెన్స్ వచ్చినట్టుంది. సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, దాని చుట్టూతానే మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. మరో ఎఫెక్ట్తో మళ్ళీ మనం కలుసుకుందాము. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.